అలాగే ఇప్పుడు 4 ఇట్లు ఇచ్చిన తర్వాత నా 2 ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా. అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి. అస్సలు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇప్పుడు చూస్తారు, ఇక్కడి నుంచి చూపిస్తా. అసలు చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు, ఎటువంటి అంటే మీరు ఊహించని, మీకు మీ అంచెలకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు. అంటే ఇదంతా ఒక సినిమాలు చేసేయాలి ఎక్కువని కాదు, లేకపోతే నాకు వయసు అయిపోతుందని కాదు. ఆలోచనలు బాగా వేడివేడిగా ఉన్నప్పుడే పంచపక్ష పరమన్న పుట్టించాలి. మనల్ని అందరూ అన్నారు, పంచకట్టులో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేశారు మన పద్మభూషణ్ అని. దాంట్లో మన మంచి పద్యం ఉంది, తీనారెడ్డి గారు రాశారు. దాంట్లో మరి పంచపక్ష పరమాన్నం ఉన్నా మన ఆంధ్ర ఏమంటే మనం గోంగూర పచ్చడి కోసం గుటకలేవాడు, గోంగూర పచ్చడి కోసం గుటకలేవాడు, అదే కండువాలు ఎనిది గడపైన దాటని వాడు ఎవడయ్యావాడు తెలుగువాడు ఇంకెవ్వడు మన ఇంటి వాడు అని. అలాగే మన భాష, ఇందాక చాలామంది చెప్పారు డైలాగులని. మరి తెలుగుదేలా ఎన్న దేశము తెలుగు ఏన తెలుగు వల్లముండ తెలుగు కండ ఎల్ల నృపులు కలిపి ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి మన భాషని మనం ఏమంటాం, బయట వాళ్ళు అంటారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని. మరి అటువంటి భాష మంది. ఆ భాషలో తెలుగు జాతిలో మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృతం, మనందరం కనపడాలి. అలాగే తెలుగు భాష కూడా మనం మాట్లాడుతున్నందుకు మనం ఎంతో ఆనందించాలి. సో అటువంటి ఈ యొక్క పద్మభూషణ్ సరే నాకు కోరిక తీరుతుంది, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు చాలామంది, నేను కాదన్ను. సమాజంలో చాలామంది ఎన్నో సంస్కరణలు తెచ్చారు, కానీ అవి కథల వరకు, లేకపోతే పుస్తకాల వరకు, లేకపోతే అవి నెరవేరకుండా ఉండే ఎన్నో సంస్కరణ కోసం ప్రయత్నించడం జరిగింది. కానీ ఒక ఎన్టీఆర్, నేను చెప్పాను ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు. ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రారాజు రాజర్షి రాజకీయ దురంధరుడు, కమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్ అని. మరి ఆయన నిరుపేదలకు, అట్టడుగున దారిద్ర రేఖ దిగువ ఉన్న వారందరికీ కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన బిడ్డగా, ఆయన ఒక ఆర్టిస్ట్గా, ఆయన వారసుడిగా దాన్ని పరంపరను ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ప్రజాసేవలోకి ఎమ్మెల్యేగా అయితేనేమి, లేకపోతే బసవంతారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, లేకపోతే నా ఎన్బికే ట్రస్ట్ ద్వారా అయితేనేమి, నేను ఒక్కడనే కాదు, భావస్తురాణి జన్మాంతర సహృదాణి అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పూర్వజన్మలో మనకున్న పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరిని మనం పొందగలుగుతాం ఆ వాసనతో. కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి, మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. అలాగే ఎంతోమంది మన అనంతపురి జగన్ గారు ఉన్నారు, లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా గౌస్మతి నాయన వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటా. ఇక్కడ గౌస్ భాయ్ తుమ్మే జన్మదిన ముబారకో, అల్లా తుమ్మే లంబీ ఉమర్దే. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, మోతీలాల్ గారు ఉన్నారు, కర్నూలు ఫ్యాన్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఈ బ్లడ్ క్యాన్సర్, థాలసీమియా చిన్నపిల్లలకి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు. సో అది వాళ్ళందరూ నాకు
అభిమానులను చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది, నా వారసులను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. అంటే నేను చెప్పాను, నా ఇక తరతరాలుగా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అని. ఈ కార్యక్రమాలు మేమందరం కూడా ఇలాగే కొనసాగిస్తాము, అలాగే ఈ యొక్క పరంపరను అలాగే కొనసాగిస్తాం. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నాదొకటే, అది కూడా నేను చెప్పాను ఇందాక జరిగి తీరుతుందని. రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న, అది ప్రతి తెలుగువాడి కోరిక. ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు, నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్. సరే, సంతోషం. కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళని గౌరవించుకున్నట్టని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, ముందు అతి త్వరలోనే పరిగెత్తులోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక. మరి ఎన్నో సినిమాలు చేయడానికి నన్ను సాహసించి నా మీద నమ్మకంతో అటు నా నిర్మాతలైతేనేమి, లేకపోతే నా దర్శకులైతేనేమి, అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడైతేనేమి, లేకపోతే పంపిణీదారులు అయితేనేమి, అందరూ కూడా కష్టపడటం వల్లే, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, సమిష్టి కృషి, వీళ్ళందరూ కృషితోనే ఈరోజు ఎన్ని విజయాలు నేను సాధించగలిగాను. అంటే నా అభిమానులు ఉన్నారు, నా విజయాలకు వాళ్ళు ఎప్పుడు కృంగిపోలేదు, నా విజయాలకు సరే